ఇవాళ బీఆర్ఎస్ శాసన సభాపక్షం రాష్ట్ర కార్యవర్గం భేటీ జరగనుంది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారు. సమావేశంలో పార్టీ శ్రేణులకు భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ సాగునీటి కోసం మరో జలసాధన ఉద్యమం తప్పదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులను తగ్గించడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తెలంగాణ వ్యవసాయ రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలపై సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక క్షేత్ర స్థాయిలో ప్రజా పోరాటాలు నిర్మించేందుకు కీలక చర్చ ఉంటుందని సమాచారం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గాడిలోకి తెచ్చిన వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలనే కుట్రను చేస్తోందని, దీనిపై క్షేత్ర స్థాయిలో తిప్పికొట్టేందుకు ప్రణాళికను ఈ సమావేశంలో రూపొందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రంగారెడ్డి జిల్లా దబీర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ ఎక్స్ రోడ్ వద్ద గ్యాంట్రీ హైట్ బ్యారియర్ను కంటైనర్ ఢీకొట్టింది. నెల్లూరు నుంచి హైదరాబాద్ కు బంజారాహిల్స్ లో కార్లు డెలివరీ చేసేందుకు వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఇక 7 కార్లు లోడ్ చేసిన కంటైనర్ను రోడ్డుపై భారీ వాహనాలు వెళ్లకుండా ఏర్పాటు చేసిన పటిష్ట ఐరన్ రాడ్ నిర్మాణాన్ని ఢీకొనడంతో ధ్వంసమైంది. ఇక సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కంటైనర్ ను డ్రైవర్ కాకుండా క్లీనర్ డ్రైవింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఇక డ్రైవర్ మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించి బ్రీత్ ఎనలైజర్ పరీక్షించగా 293 రికార్డ్ అయింది. రోడ్డుపై కంటైనర్ నిలిచిపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. సీరియల్ నెంబర్ రాసుకోండి సార్. రీడింగ్ 290, సీరియల్ నెంబర్ 12855 సీరియల్ నెంబర్ 296. కర్ణాటకలోని బాగలకోట నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ వికలాంగ విద్యార్థిపై ఉపాధ్యాయుడు అక్షయ్ కిరాతకంగా వ్యవహరించిన ఘటనకు సంబంధించిన వీడియో లీక్ అయింది. ఇక ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం ఏర్పాటు చేసిన దివ్యజ్యోతి స్కూల్ ఫర్ ఎబుల్డ్ చిల్డ్రన్స్ ఆశ్రమ పాఠశాలలో 16 ఏళ్ల వికలాంగ విద్యార్థిని ఉపాధ్యాయుడు అక్షయ్ ఇందుల్కర్ క్రూరంగా దాడి చేసినట్లు వెల్లడైంది. విద్యార్థి నేలపై పడిపోయి ఏడుస్తున్నా కూడా ఆపకుండా, కనికరం లేకుండా ప్లాస్టిక్ పైపుతో దారుణంగా కొట్టిన దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. పక్కనే ఉన్నవారు కూడా ఆపకుండా నవ్వుతూ అక్కడే నిలబడి ఉండటం ఆశ్చర్యకరంగా మారింది. ఈ వీడియోను అదే పాఠశాలలో పనిచేసిన ఓ ఉద్యోగి లీక్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఘటనపై ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి ఉపాధ్యాయుడు అక్షయ్తో పాటు పాఠశాల నిర్వాహకురాలైన అతడి భార్యను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
దేశంలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. ఉత్తర భారత రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కూర్చడంతో సాధారణ జనజీవితానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. పొగమంచు తీవ్రత దృష్ట్యా శనివారం ఉత్తరప్రదేశ్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కూడా పెరగడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత తీవ్రంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో 129 విమానాలు రద్దయినట్లు సమాచారం. పర్వత ప్రాంతాల హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లలో శీతాకాల ప్రభావం మరింత ఉధృతమవుతుంది. పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీనగర్లో కనిష్ట ఉష్ణోగ్రతలు -0.4 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత పెరిగింది. 2 రాష్ట్రాలను పొగమంచు కమ్మేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు సమాచారం.